హైదరాబాద్లోని నల్సార్ లా యూనివర్సిటీలో ప్రతిభ కనబరిచిన విద్యావంతులకు పతకాల పంట పండింది. వివిధ విభాగాల్లో ప్రతిభ సాధించిన లా స్టూడెంట్స్కి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గోల్డ్ మెడల్స్ అందజేశారు. LLBలో 10 గోల్డ్ మెడల్ సాధించిన భవ్య జవహరిని రాష్ట్రపతి అభినందించారు. నల్సార్ లా పట్టభద్రులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. మేడ్చల్ జిల్లా శామరిపేటలోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, నల్సార్ వైస్ ఛాన్సలర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధై, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. రాష్ట్రపతి పర్యటనలో మినిస్టర్ ఇన్ వెయిటింగ్ గా మంత్రి సీతక్క హాజరయ్యారు. నల్సార్ లా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు 57 గోల్డ్ మెడల్స్ అందజేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. PhD, LLM, MBA, BA LLB, BBA, PG డిప్లొమా ఇన్ క్రిమినల్ జస్టిస్ మేనేజ్మెంట్ కోర్సులు విజయవంతంగా పూర్తి చేసుకున్న 592 మంది పట్టభద్రులకు ఈ సందర్భంగా రాష్ట్రపతి పట్టాలు ప్రదానం చేశారు. నల్సార్ లా యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవంలో రిటైర్డ్ జస్టిస్ పొనుగోటి నవీన్ రావు తండ్రి దివంగత పొనుగోటి మురళీధర్రావు పేరుతో గోల్డ్ మెడల్ అందజేశారు. నల్సార్ లా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో అనేక విభాగాల్లో మెరిట్ సాధించిన ప్రతిభావంతులకు పట్టాలు అందజేసే శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. నల్సార్ నుంచి ఉత్తమ ప్రతిభ సాధించిన విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. I convey my hearty congratulations to all the students who have been awarded their degrees in this convocation. I share the joy of those students who have received medals for their extraordinary accomplishment. I expect the younger generations to protect animals and birds, trees and water bodies as necessities for well-being of the humanity. Nalsar's Animal Law Center is a good step in that direction. ఇక అంతకుముందు హైదరాబాద్ పర్యటనలో భాగంగా బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్తో పాటు పలువురు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి శామరిపేటలోని నల్సార్ లా యూనివర్సిటీకి చేరుకుని 21వ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు.